ఐమ్ సో ఎక్సైటెడ్. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను కొత్త వెబ్‌సైట్ నుండి ఆర్డర్ పెట్టాననమాట. చాలా సార్లు రికమెండేషన్ వచ్చింది ఇన్‌స్టాగ్రామ్‌లోని, యూట్యూబ్‌లోని. యూట్యూబ్‌లో వీడియోస్ చూసాను. అది నిజమా? కాదా? అసలు ప్రొడక్ట్స్ వస్తాయా? లేదా? అని. చాలా మందికొచ్చాయి. సో, మనకు కూడా వస్తాయని ట్రై చేద్దామని జెప్పి ఆర్డర్ పెట్టాను. అండ్ వచ్చేసింది నా పార్సెల్. నేనిప్పుడే రిసీవ్ చేసుకోవడానికి కిందకెళ్తున్నాను. యెస్. డియోడ్ యాప్ నుండి వచ్చేసింది నా పార్సెల్. ఫస్ట్ పార్సెల్ అనమాట. ఐయామ్ సో ఎక్సైటెడ్. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూసేసాను. వీడియో రికార్డ్ చేయలేదు అప్పుడు. సో, ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ మీకు నేను ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ చూపించేస్తాను. అందరూ అంటున్నారు యూట్యూబ్‌లో నేను చాలా చూసాననమాట. అందరూ ఏమంటున్నారంటే వీడియోస్ అసలు ప్రొడక్ట్స్ వస్తాయా? రావా? అని డౌట్ తోటి చూసాను. షిప్పింగ్ చార్జెస్ ఎక్కువ. ఐ మీన్ టాక్సెస్ ఎక్కువ పడతాయి. అది ఫైనల్‌లో చూపిస్తాడు. బట్ అందరూ దీన్ని కొత్త దానిలా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళందరూ మర్చిపోయారా? ముందు ఇలాగే ఇంకో వెబ్‌సైట్ ఉండేది. ఐ మిస్ దట్ ఎ లాట్ అనమాట. ఐ మీన్ చైనా యాప్స్, వెబ్‌సైట్స్ అన్నీ మనం బ్లాక్ చేసాం గదా! మన ఇండియన్స్. సో, అప్పుడు అది వర్క్ అవ్వడం మానేసింది. అంతకుముందు వరకు నేను చాలా ఆర్డర్స్ పెట్టేదాన్ని. ఫస్ట్ నేనసలు రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసిందే ఆ వెబ్‌సైట్ నుండి. అదేంటో మీ ఎవరికైనా గుర్తుందా? ఆఫ్‌కోర్స్ ఆ వీడియోస్ అన్నీ నేను డిలీట్ చేశాను. నాకు కొంచెం పిచ్చి. అప్పుడప్పుడు అలాగే చేస్తూ ఉంటాను. ఆ! ఆ వెబ్‌సైట్ ఏటో కాదు. క్లబ్ ఫ్యాక్టరీ. సేమ్ ఇలానే ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ చాలా తక్కువ రేట్‌లో ఉంటాయి. అండ్ మనం ఆర్డర్ చేస్తే అది 100 ప్రొడక్ట్స్ అయినా సరే ఒక్కటే పార్సెల్‌లో వచ్చేవి. సేమ్ డిట్టో డియోడాప్ ఎలా పంపిస్తుందో అలానే. మరి ఎందుకు యూట్యూబర్స్ అందరూ దాన్ని మర్చిపోయారా ఏంటి? జస్ట్ ఏదో కొత్త వెబ్‌సైట్ లాగా రియాక్ట్ అవుతున్నారు. వీళ్ళందరూ గూడా యూట్యూబర్స్. బట్ నాకైతే ఇది కొత్తేం కాదు. ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. క్లబ్ ఫ్యాక్టరీ ఉండేది గదా! సేమ్ అలానే నాట్ ఓన్లీ ఆహ్, ప్రైజెస్‌లోనే మాత్రమే కాదు, టాక్సెస్ కూడా అందులో కూడా అంతే లాస్ట్‌లోనే చూపించేవాడనమాట. అండ్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసాను. నేను చాలా ఎక్సైటెడ్. ప్రొడక్ట్స్ అన్నీ కూడా వచ్చాయన్నమాట. ఒక పార్సెల్ వచ్చింది. రేపు ఇంకొకటొస్తుంది. ఎల్లుండి ఇంకోటొస్తుంది. అవి కూడా వీడియోస్ చేసేస్తాను. త్వరగా పోస్ట్ చేసేస్తూ ఉంటానన్నమాట. ఇంకెందుకు ఆలస్యం ఇప్పటికే చాలా లెంతీ అయిపోతుంది వీడియో. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు నేను డియోడ్ యాప్ నుండి ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ రివ్యూ ఇవ్వబోతున్నాను. అండ్ ఐయామ్ సో ఎక్సైటెడ్. ఓకే. దీన్ని ఇలా పెట్టేద్దాం. ఐ డోంట్ నో ఇది కరెక్ట్‌గా వర్క్ అవుతుందో లేదో. చాలా రోజులైపోయింది. ఇందులో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో గెస్ చేయగలరా ఎవరైనానా? యాక్చువల్లీ ఇంత బాక్స్‌లోని ఆహ్, ఐ థింక్ 15 ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. యెస్. అందులోని ఒకటి మిస్సింగ్. ఎందుకంటే మా బ్రదర్‌కి లాకెట్ పెట్టాను. వాడు వెంటనే వేసుకొని వెళ్ళిపోయాడు. నేను వీడియో అనేది యాడ్ చేస్తాను. ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నప్పుడు. యాహ్! ఫస్ట్ మనం ఆర్డర్ పెట్టిన ప్రొడక్ట్ నాకు యాక్చువల్లీ తక్కువ అమౌంట్‌లోనే యాక్చువల్లీ ఇప్పటి వరకు నేను వీడియో రికార్డ్ చేశాను. అండ్ మైక్‌ది ఛార్జింగ్ అయిపోయిందనమాట. అది వాయిస్ ఏం రికార్డ్ అవ్వలేదు. సో, నేను మళ్ళీ ప్రొడక్ట్స్ అన్నీ చూపిస్తున్నాను. ఐ మీన్ నేను ఎక్కడి వరకు చూపించానో కూడా నాకు ఐడియానే లేదు అసలు. స్పీడ్‌గా చూపించేస్తాను. నా చేతికి దొరికినవి. వేస్ట్ ఆఫ్ టైమ్. సో, యాహ్! నేను స్టార్టింగ్ వీడియో ఇప్పుడే చెక్ చేశాను. స్టార్టింగ్‌లో ఇది చూపిస్తున్నప్పుడే అయిపోయింది. ఛార్జింగ్ దానికి మైక్‌కి. సో, నేను ఇప్పుడు ఇది చూపించేస్తున్నాను. ఇది నేను అసలు ఎందుకు పెట్టానో నాకే తెలీదు. సో ఫన్నీ. అసలు మా అమ్మ అన్నది ఇవి ఇక్కడ దొరకవా? ఎక్కడి నుండో తెప్పించాలా అని అన్నదనమాట. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ దట్స్ ట్రూ. అసలు నేను ఇది ఎందుకు ఆర్డర్ పెట్టాను? ఐ మీన్ అసలు వస్తదా? రాదా? అన్నట్టుగా పెట్టాను నేను. వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోని లాకెట్ వచ్చిందనమాట. ఐ మీన్ చైన్ అబ్బాయిలు వేసుకునేది. ఒక సైడ్ ఏమో ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది. ఇంకొక సైడ్ ఏమో ఓం అని ఉంది అనమాట. అది వచ్చింది. అది మా తమ్ముడు పార్సెల్ ఓపెన్ చేసి నేను చూడగానే వాడు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు అనమాట. అది ఓపెన్ చేస్తున్నప్పుడు వీడియో తీశాను. నేను స్క్రీన్ మీద ఎక్కడెక్కడైనా మెన్షన్ చేస్తాను. అండ్ ఇటు సైడ్ నేను ప్రైజెస్ అనేవి మెన్షన్ చేస్తాను. అండ్ సెకండ్ ప్రోడక్ట్ ఇది. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి క్యూట్ లవ్ సింబల్ లో ఉన్న లైట్ అన్నమాట. ఎస్, చూసేయండి. ఇది ఓకే, పర్లేదు, బాగానే ఉంది. అండ్
దీనికి ఉన్న బ్యాటరీస్ వచ్చేసి మనకి దొరకవు, చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇంత అవి. అంటే ఇది వర్క్ అయిన అన్ని రోజులు అవుతుంది, తర్వాత పక్కన పడేది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది అన్నమాట. ఇది యాక్చువల్లీ ఈ బాక్స్ లో వచ్చింది. నేను ఇందాక మొత్తం అన్ని డీటెయిల్ గా ఓపెన్ చేసి చూపించాను, బట్ అది వాయిస్ ఏం రికార్డ్ అవ్వలేదు, ఎందుకు ఆ వీడియో వేస్ట్ అని డిలీట్ చేస్తాను. సో ఇందులో వచ్చింది ఇది ఏంటంటే జాల్ అండ్ షేప్ కోసం మనం ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం కదా, దానికోసం అన్నమాట. దీన్ని అనాలి, ఫేస్ ఇలా పెట్టి అప్పుడు డబల్ చిన్ ఉన్న తగ్గిపోతుంది అండ్ జా కూడా షార్ప్ అవుతుంది. వెంటనే కాదు, కొన్ని నెలలు చేయాలి అలాగా. అలా చేస్తే అప్పుడు షార్ప్ అవుతుంది అనమాట దిస్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి ఈ తాడు ఇచ్చాడు. ఈ తాడు అనమాట. ఈ తాడు ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. ఎక్కడైనా టై చేసి హోల్డ్ చేయడానికి, హ్యాంగ్ చేయడానికి అనమాట అనుకుంటా. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ బనానా కట్టర్. ఇది యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే 2 సైడ్ వస్తుంది, అంటే ఇలా ఓపెన్ చేసి బనానా ఇందులో పెట్టి ఇలా నొక్కితే అవి బనానా పీసెస్ లా వస్తాయి అనుకున్నాను. ఎందుకంటే ఎగ్ కటర్స్ ఉంటాయి కదా, సేమ్ బాయిల్డ్ ఎగ్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తే అవి విడివిడిగా వస్తాయి, అలా అనుకున్నాను. బట్ కాదు, ఇది సింగిల్ పీస్ లో వచ్చింది. సో బనానా కింద పెట్టి నొక్కేస్తే ఇలా ఈ షేప్ లోని కట్ అవుతాయి అనమాట అనుకుంటా. ట్రై చేద్దాం తర్వాత. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి దిస్ వన్. ఇదేంటంటే ఒక సైడ్ స్పాచులా ఉంది, మనం ఫేస్ ప్యాక్ అదే అప్లై చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి స్క్రబ్బర్ ఇచ్చారు. ఈ స్క్రబ్బర్ తోటి మేకప్ రిమూవ్ చేసుకోవచ్చు, అండ్ లేకపోతే బ్లాక్ హెడ్స్ అవి రిమూవ్ చేసుకోవడానికి స్క్రబ్బింగ్ యూజ్ చేస్తాం కదా అది. అండ్ ఇది సిలికాన్ అన్నమాట. క్వాలిటీ చాలా బాగుంది. ఈ రేట్కి ఇది చాలా బెటర్. మనకి మీషోలో కట్ అయితే దొరకదు ఆ రేట్కి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి టూత్ బ్రష్ హోల్డర్. ఇది హోల్డర్ మాత్రమే కాదు, దీంట్లో టూత్ బ్రష్ కూడా ఉంది. యాక్చువల్లీ బ్రష్ పెట్టాను, దీన్ని హోల్డర్ తో ఇచ్చాడు. అండ్ ఇది ఏంటంటే ఓ మై గాడ్, చైనీస్ ప్రోడక్ట్ కదా, అందుకని స్పెషల్ గా ఉంటాయి ఇవన్నీ డిఫరెంట్ గా. ఒక సైడ్ బ్రష్ ఉంది, ఇంకొక సైడ్ టంగ్ క్లీనర్. ఎస్, ఇంకొక సైడ్ టంగ్ క్లీనర్ ఉందన్నమాట. బట్ వీక్ గా ఉంది. అఫ్ కోర్స్ దీని రేట్ వచ్చేసి 17 రూపీస్ ఆర్ సంథింగ్ అలా ఉందన్నమాట. సో అందుకని ఇంత వీక్ గా ఉంది. బట్ కొత్తగా ఉందని పెట్టాను. అండ్ నాకు అప్పుడప్పుడు షూట్ కి వెళ్తున్నప్పుడు స్టేయింగ్ ఉంటాం కదా, ఆ టైంలో నాకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్. ఓ మై గాడ్, జిప్ లాక్ ప్యాటర్న్ లో ఉన్న పౌచ్ అన్నమాట. ఇట్స్ లుక్ సో క్యూట్ యాక్చువల్లీ. అండ్ లుక్, ఇది ఎంత క్యూట్ ప్యాటర్న్ లో ఉందో. నేను ఇందులో ఏమన్నా జ్యువెలరీ అది తీసుకెళ్ళొచ్చు షూట్ కి వెళ్తున్నప్పుడు. నేను షూట్ కి క్యారీ చేసే వాలెట్స్ కానీ అన్ని కూడా చాలా క్యూట్ గా ఉన్నాయో క్యారీ చేస్తాను. ఐ లవ్ క్యూట్ థింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సిలికాన్ దియా. ఇది సిలికాన్ అన్నమాట. దీంట్లోని దీపం వెలిగించి, నా ఫేస్ కట్ అవుతుంది కదా, నేను మొబైల్ దూరంగా పెట్టలేదు, దగ్గర పెట్టాను. ఇందులో దీపం వెలిగించి కింద ఇలా సర్ఫేస్ మీద పెడితే ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ నీడ పడుతుంది అనమాట దీని చుట్టూను. దీపావళికి బాగుంటదని కొన్నాను. అండ్ ఇది కాలదు, ఎందుకంటే సిలికాన్ది కదా, ప్లాస్టిక్ కాదు ఇది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా కవర్స్ లోనే కట్ వచ్చాయి. నేను అవన్నీ మళ్ళీ పెట్టలేదు. ఇది ఏంటంటే ఇది ఇలా థంబ్ ఫింగర్ కి పెట్టి తర్వాత ఫింగర్ కి ఇది పెట్టాలి. అండ్ చిల్లీస్ అవి ఉంటాయి కదా, పచ్చిమిర్చి అవి కట్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఇలాగా నొక్కితే ఇది చాలా షార్ప్ ఉంది, సో దాంతో కట్ అవుతుంది. అండ్ ఈ ఫింగర్ కట్ అవ్వకుండా ఇది ప్రొటెక్షన్ అన్నమాట. బట్ కాకపోతే ఏంటంటే దీనికి ప్రొటెక్షన్ ఆల్రెడీ ప్రొటెక్షన్ కావాలన్నమాట, ఎందుకంటే దీనికి కన్ను ఉంది. అండ్ ఇది చాలా వీక్ గా కూడా ఉంది. దీంతో గట్టిగా ప్రెస్ చేస్తే మనం ఫింగర్ పెట్టుకుని కట్ అయిపోతుంది. ఇంకా ప్రొటెక్షన్ ఎక్కడ ఉంది ఆ ఫింగర్ కి? లేదుగా. సో యా, బట్ పర్లేదు, ఈ రేట్ కి ఇది అయితే వచ్చింది కదా. కానీ మనం ఫింగర్ పెట్టుకుని మన వేలు మీద కట్ చేసుకుంటే అయిపోయామే, కట్ అయిపోతుంది. చాలా షార్ప్ గా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి దిస్ వన్, స్క్రబ్బర్.
ఇది మా అమ్మకి బాగా యూజ్ అవుద్ది, మనకు కాదనుకోండి. ఇది ఏంటంటే ఇది ఎక్కువ మనం గ్యాస్ స్టవ్ అది క్లీన్ చేస్తారు కదా, అది తోమేటప్పుడు ఇది బాగా పనికొస్తుంది అనమాట. చాలా బాగా పనికొస్తుంది. అండ్ ఇది వీక్ గా ఉంది అని నేను చాలా మంది చెప్తుంటే విన్నాను. 5 రూపీస్ కి నీకు ఈ క్వాలిటీ ఎవడిస్తాడు? నేను అది అడగాలనుకుంటున్నాను ఆ యూట్యూబర్స్ ని. ఐ మీన్ 5 రూపీస్, ఇది జస్ట్ 5 రూపీస్. 5 రూపీస్ కి నీకు బయట ఏం దొరుకుతుంది అసలు? ఇలాంటి సిలికాన్ ప్రొడక్ట్స్ అయితే 5 రూపీస్ కి దొరకవు. అండ్ నాకు 5 రూపీస్ కి ఇది వర్త్ ఇట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ క్యూట్ లాక్ అన్నమాట. ఇది ఏంటంటే మనం బ్యాగ్ అది ఏంటంటే బ్యాగ్స్ కి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు జిప్ కి అది వేస్తాం కదా, ఆ లాక్ ఇది. దీన్ని ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే అమ్మయ్యో రావట్లేదు టీ. నేను రివర్స్ లో తీస్తున్నాను, ఇటువైపు తీయాలి. అండ్ ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది 00తో ఇచ్చాడు, తర్వాత మనం లాక్ చేంజ్ చేసుకోవాలి. ఇది ప్రెస్ చేసి మనం నెంబర్ చేంజ్ చేసుకుని దీన్ని ఇలా పెట్టి ప్రెస్ చేసి నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం లాక్ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. ఎస్, దిస్ వన్ ఆల్సో క్యూట్ అండ్ చాలా మంచి కలర్ లో వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి దిస్ బ్యాగ్. ఇది ఏంటంటే షూస్ వాట్ ఐఎమ్ టాకింగ్ షూస్ ని పెట్టడానికి అనమాట. మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మన స్పే షూస్ బట్టలతో కలిపి పెట్టేస్తే నార్మల్ గా అవి ఖరాబ్ అయిపోతాయి, బట్టలు పాడైపోతాయి అనమాట ఆ షూస్ వల్ల. సో మనం దీన్ని ఇలా వేసేస్తే ఇది లాక్ అయిపోతుంది. దీన్ని తీసుకెళ్లి బ్యాగ్ లోకి మూలన పడేస్తే సరిపోతుంది అనమాట. ఇది నాకు చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే నేను విడిగా హీల్స్ అవి పట్టుకెళ్తాను. ఆ హీల్స్ ని నేను నార్మల్ ప్లాస్టిక్ కవర్ లో పెట్టేదాన్ని షూట్ కి వెళ్తున్నప్పుడు కట్టన్నా. బట్ ఇప్పుడు అవసరం లేదు, ఇది ఉంది నా దగ్గర. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బెటర్. ఇది కాటన్ కవర్ లా ఉంది, సో తడి షూస్ పెడితే డ్యామేజ్ అయిపోతుంది ఇది కూడా. బట్ ఓకే, మనం తడి షూస్ ఎందుకు పెట్టం కదా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఇది. దీని కవర్ ఎక్కడే ఉంది, నేను ఇప్పుడే తీసాను. సో ఇది అన్నమాట చైన్ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టడ్స్ నేను అసలు పెట్టుకోను ఇలాంటివి, బట్ ఓకే ఆ డిజైన్ కి ఆ స్టడ్సే బాగుంటాయి. నాకు బాగానే ఉంటాయని నా ఫ్రెండ్స్ చెప్పారంటే అప్పుడప్పుడు పెట్టుకుంటాం కదా ఇంట్లో అంతటా. నా దగ్గర స్టడ్స్ సెట్టే ఉంది, నేను పెట్టుకోను అసలు, అలా మూలన పడి ఉన్నాయి అనమాట. మీషో నుండి ఆర్డర్ పెట్టాను స్టడ్స్ సెట్. అది బాక్స్ బాగుంటది అందుకని ఆర్డర్ పెట్టాను, ఆ స్టడ్స్ కోసం కాదు. అండ్ క్రేజీ క్యూట్ గా స్వీట్ ఏం కనిపించినా సరే అవి కొనేస్తూ ఉంటాను. మా అమ్మ నన్ను అందుకని తిడతానే ఉంటది. లుక్ ఎట్ దిస్. నేను ఇది యాక్చువల్లీ స్కై బ్లూ కలర్ లో పెట్టాను, నాకు పింక్ వచ్చింది, బట్ ఓకే నాకు నచ్చింది. ఇది నేను ఇలా పెడితే మీకు ఏం కనిపించదు, సో ఇలా పెట్టుకుని చూపిస్తున్నాను. ఇట్ లుక్స్ సో క్లాసీ, ఐ మీన్ చాలా బాగుంది అనమాట. అండ్ ఈ స్టోన్ కి తగ్గట్టుగానే నా ఫేస్ కట్ అయిపోతుంది కదా వీడియోలోనే, ఈ రోజు వీడియో అస్సలు సరి రావట్లేదు. ఈ స్టోన్ ఉంది కదా, పింక్, బేబీ పింక్ స్టోన్, దానికి తగ్గట్టుగానే వచ్చింది చైన్ కూడా. ఈ చైన్ వచ్చేసి రోజ్ గోల్డ్, నాట్ గోల్డ్ కలర్ అనమాట, రోజ్ గోల్డ్ కలర్ లో వచ్చింది. నా స్క్రీన్ యాక్చువల్లీ అంత క్యాప్చర్ చెయ్యకపోవచ్చు, బట్ యా ఇదే అయితే రోజ్ గోల్డ్ కలర్ లో వచ్చింది కాబట్టి చాలా బాగుంది. అండ్ ఆ చైన్ అయితే, ఆ చైన్ సెట్ కోసం అయితే మనం మీషోలో అయితే 100 రూపీస్ ఖచ్చితంగా పెట్టాలన్నమాట. బట్ ఇందులో అంత అవసరం లేదు, జస్ట్ 30 రూపీస్ కి వచ్చేసింది. అమేజింగ్ క్వాలిటీ తోటి నాకైతే చాలా నచ్చింది. దీన్ని చూస్తుంటే మా అమ్మ మధ్యలో వస్తుంది, డోర్ స్లోగా తీస్తుంది, అది సౌండ్ వస్తుంది అనమాట. అండ్ అది 30 రూపీస్ కి అంత క్వాలిటీ చాలా బెటర్ అనమాట. మనకి బయట కూడా అలా దొరకదు, మాకైతే దొరకదు, మరి వేరే ప్లేసెస్ లో దొరకవచ్చు ఆ రేట్ కి, మాకైతే దొరకదు. అండ్ దాంతో పాటు పార్సిల్ లోని ప్యాకేజ్ లోని ఇది కూడా ఇస్తాడు. ఇది ఏంటంటే మనం ఎన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్స్ చేసామో లెక్క అనమాట, మనం చెక్ చేసుకోవడానికి. అండ్
మనకి పార్సిల్ మీద కూడా మెన్షన్ చేస్తారు. వీడియో రికార్డ్ చేయండి పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు. ఎనీ డ్యామేజెస్ ఆర్ ఎనీ ప్రొడక్ట్ మిస్సింగ్ అయితే వాటిని పంపించడానికి కానీ, రిటర్న్ ఇవ్వడానికి కానీ మనకి ప్రూఫ్ ఉండాలి కదా మన దగ్గర. సో, దానికోసం మెన్షన్ చేస్తాడు. నేను చాలా పార్సిల్స్ మీద నేను అవి చూడలేదు ఆ మెన్షన్ అనేది. బట్ దీని మీద అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ యాహ్! నేను మొత్తం టోటల్ 15 ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టాను. 15 కూడా నాకైతే వెల్ అండ్ గుడ్ అనిపించింది. వాట్ ఇట్ అనిపించింది ఆ మనీకి. సో, నాకు ఎంత అయింది, టాక్స్ ఎంత పడ్డది అన్నది నేను ఇక్కడ స్క్రీన్ షాట్ మీద మెన్షన్ చేస్తాను. చూసేయండి. నాకు టాక్స్ అంత ఎక్కువ పడినట్టు ఏమనిపించలేదు. అందరూ యూట్యూబ్‌లోని కామెంట్స్‌లో అదే చూసాను. ఈ డియోడ్ యాప్ రివ్యూస్‌కి ఇచ్చిన వీడియో కింద కామెంట్స్‌లోని ₹100 ప్రొడక్ట్‌కి ₹1000 టాక్స్ పడతదని. అంత సినిమా లేదు యాక్చువల్లీ. అంత ఎక్కువ టాక్స్ నాకైతే పడలేదు. నాకైతే అరౌండ్ నేను ఎక్కువ ప్రొడక్ట్స్ అంటే 30 ప్రొడక్ట్స్ పెట్టిన ప్యాకేజ్ కూడా ఉంది. అందులోని నాకు టాక్స్ మాక్సిమం 250 అలా పడ్డది. అండ్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసి ₹49 అంతే. ఓకే. ఐ కెన్ అఫోర్డ్ దట్. ఇట్స్ ఓకే. పడతాయి. అఫ్‌కోర్స్ మనకు ₹5కి ప్రొడక్ట్ చూపించిన దానికి ఖచ్చితంగా టాక్స్ పడుతుంది గదా! సో, మనం ఇన్ని ప్రొడక్ట్‌లు పెడుతుంటే ఖచ్చితంగా టాక్స్ పడుతుంది. అండ్ ఈ వీడియో మనం ఇక్కడితో ఫినిష్ చేసేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.